మరొక 2 రోజుల్లో స్కూల్స్ పునఃప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యం కూడా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి తదితర అంశాలు తెలుసుకోవడానికి టీచర్స్ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా కూడా మరొక 2 రోజుల్లో కూడా స్కూల్ పునఃప్రారంభం కాబోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా మౌలిక వసతులు ఎట్లా ఉన్నాయి, మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏమున్నాయి సార్? మౌలిక వసతులు గత సంవత్సరం ఏమున్నాయో అవే కొనసాగుతూ ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పారు మా నాయకులు వెంకటేశం గారు. ఎక్కడైతే మారుమూల ప్రాంతాలు ఉన్నాయో మారుమూల ప్రాంతాలలో బళ్ళు మూతపడుతున్నాయి. వాస్తవంగా అక్కడ బళ్ళు అవసరం లేదా? నేను ఇప్పటికే ఈ జిల్లా కలెక్టర్కు పోయిన సంవత్సరం లేఖ రాశాను వ్యక్తిగతంగా. నల్లగొండ జిల్లాలో ప్రతి ఆవాసంలో బడియుడి పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఏ బడిని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను సూచన చేస్తూ లేఖ రాశాను. కానీ ఇప్పటి వరకు దానిపై చర్య తీసుకున్నట్టు నాకు కనిపించలే. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నెల్లికల్లు గ్రామం అనేది తిరుమలగిరి సాగర్ మండలంలో ఉంటుంది. అక్కడ హై స్కూల్ మూతబడి 2 ఏళ్ళు అయింది. దాని చుట్టూ 6-7 తండలు ఉంటాయి. పిల్లిగుండ్ల తండ, చెరువు తండ, మూల తండ, తర్వాత డొక్కలబాయి, ఇట్లా ఉన్నాయి. ఈ గ్రామాల నుంచి పిల్లలు ఎక్కడికి పోతున్నారు? వాళ్ళకి దగ్గర ఎక్కడ బడిలేదు. కాబట్టి ఇటువంటివన్నీ గుర్తించి అక్కడ మౌలిక వసతులు కల్పించి టీచర్లను సరైన పద్ధతిలో పెడితే అక్కడ చదువు వస్తుంది. ఆ పద్ధతిలో చర్యలు తీసుకున్నట్టు నాకు కనిపించలేదు. ఇప్పటికైనా వేగంగా అటువంటి చర్యలు తీసుకోండి. ఇప్పుడే నా దృష్టికి వచ్చింది, డిప్యుటేషన్లు కూడా పిల్లలు లేని దగ్గరికి టీచర్ల అవసరం కొరకు ఇస్తున్నట్టు తెలిసింది. ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం, మంత్రి గారు మరి మీరు పిల్లలకు చదువు చెప్పిస్తారా, టీచర్లకు కూర్చోబెట్టి జీతం ఇస్తారా? ఎందుకంటే అందరు టీచర్లు ఆ రకంగా ఏం లేరు. నల్లగొండ జిల్లాలో 5,000 పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటే 4,500 పైగా మంచిగా పనిచేసే వాళ్ళే ఉన్నారు. ఏమైనా ఒక 50-60 మంది కొరకు మీరు ఇటువంటి చర్యలు తీసుకోవడం మంచిది కాదు. వెంటనే డిప్యుటేషన్ రద్దు చేయించండి. మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా. రద్దు చేసి పిల్లలు ఎక్కడుంటే అక్కడికి పంపించమని చెప్పి కోరుతున్నా. సార్, గతంలో మీరు టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చాలా స్కూళ్ళను కూడా విజిట్ చేశారు. విజిట్ చేసినప్పుడు విద్యార్థులు చాలా సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో బాత్రూమ్ల విషయంలో కూడా చాలా బాగలేవని చెప్పారు. మీరు సర్వసభ సమావేశాలలో కూడా ప్రతి సమావేశాల్లో కూడా లేవరెత్తినట్టు పరిస్థితి ఉంది. ఏమైనా సమస్యలు పరిష్కారం అయ్యాయా సార్, మీ దృష్టికి వచ్చాయి? బాత్రూమ్ల విషయానికి వస్తే చాలా వరకు పరిష్కారమైనాయి. చాలా పాఠశాలలో ఈరోజు టాయిలెట్స్ ఉన్నాయి. కానీ ఇంకా రన్నింగ్ వాటర్ విషయానికి వస్తే కొంత సమస్య ఉంది. ఈ సమస్య ఎందుకున్నది అంటే, అంటే బాత్రూములు కట్టాలన్నా, రన్నింగ్ వాటర్ ఉంటే చూడాలన్నా, తర్వాత వాటిని పరిశుభ్రం చేసే గ్రాంట్ ఇవ్వాలన్నా కూడా మినరల్ గ్రాంట్ నుంచి ఇవ్వమని చెప్పి ప్రభుత్వం జియో జారీ చేసింది. ఆ మినరల్ గ్రాంట్ సరైన పద్ధతిలో వసూలు కాకపోవడం, వచ్చింది వెంటనే ఇవ్వలేకపోవడం వల్ల ఇంకా నిర్వహణ లోపాలు ఉన్నాయి. ఆ నిర్వహణ లోపాలు కనుక సవరించుకుంటే టాయిలెట్ సమస్య, స్కావెంజర్ సమస్య, పాఠశాల శుభ్ర సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా కూడా సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా కూడా ఇప్పటికీ స్కూల్ సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్ అందుబాటులో ఉన్నాయి సార్. పాఠ్యపుస్తకాలు వచ్చాయా, ఎట్లా ఉంది సార్? పాఠ్యపుస్తకాలు దాదాపు వచ్చినవి. కాకపోతే ఇప్పటి వరకు యూనిఫామ్స్ ప్రభుత్వం ఇస్తాన్న ప్రకారం రాలేదు. నిన్న నుంచి వాట్సాప్లలో గత సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం వేరే క్లాత్ ఇస్తామనేది జరుగుతున్నది. ప్రభుత్వం నుంచి ఇంతవరకు యూనిఫామ్స్ రాలేదు. పుస్తకాలు మండల స్కూల్ పాయింట్కి చేరినాయి. ఎమ్మటే డ్రెస్సులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నోట్బుక్స్ ఉన్నది. తర్వాత కొన్ని పాఠశాలలలో టాయిలెట్స్ ఇవి ఇస్తే ప్రభుత్వం అంటే ఎవరైతే కట్టిస్తున్నారో వాళ్ళకు నిధులు వస్తలేవు. నిధులు రాకపోవటం వల్ల అవి కంప్లీట్ కాకుండా అవి ఎట్లనే ఉంటున్నాయి. కాబట్టి ఆ నిధులు గ్రాంట్స్ విడుదల చేస్తే ఆ సమస్యలు కూడా పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా మీరు అన్నట్టు చాలా వరకు స్కూళ్ళను బాగు చేయాలనే ఉద్దేశంతో కూడా రిపేర్ల ప్రయత్నం కూడా చాలా వరకు ఇప్పటి కూడా గ్రాండ్లు రాక కూడా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా గుత్తేదారులు తిరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా ఏం లేదు సార్, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు నిలబెట్టాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. అందరి భాగస్వామ్యంతోనైతేనే ప్రభుత్వం నిలబడుతుంది. కనీస మౌలిక సదుపాయాలు, పాఠశాలకు ఉన్న సదుపాయాలలో వచ్చే గ్రాంట్స్ సమయానికి ఇవ్వాలి. అదేవిధంగా ఎక్కడైతే పిల్లలను బట్టి స్కావెంజర్స్ ఇస్తున్నారు, స్కావెంజర్స్ వంటది ఒకటి క్లారిటీ వచ్చింది.
వంట చేసిన వాళ్ళకి బిల్లులు ఇస్తున్నారు, కానీ ఆ బిల్లులు సరిపోతలేవు. అవి వంట బిల్లులు పెంచాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఈ టాయిలెట్స్కు నిధులు కేటాయించి నిధులు ఇవ్వాలి. తర్వాత స్కావెంజర్స్ని పెట్టుకుంటున్నాం. స్కావెంజర్స్ కూడా 3,000 రూపాయలతోటి ఉదయం నుంచి సాయంత్రం ఉండాలంటే కూడా వాళ్ళు కొంత ఇబ్బందులు పడుతున్నారు, కాబట్టి అవి కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. నాణ్యమైన ఇప్పుడు రాగి జావ అంటున్నారు, కానీ ఒక నెల వస్తే ఇంకొక నెల వస్తలేదు. అదే రెగ్యులర్గా ఇచ్చేటట్టు అయితే. ఇంకొకటి, ప్రభుత్వం చిత్తశుద్ధితోటి బడిబాట పెడుతున్నారు. ఏ ఊళ్ళో అయితే బడిఈడి పిల్లలు ఉంటుర్రో తల్లిదండ్రులతోని భాగస్వామ్యం చేసి సర్పంచ్ వాళ్ళందరినీ చేసేటట్లయితే మేము ఉపాధ్యాయ సంఘంగా ఏప్రిల్ నుంచే బడిబాట కార్యక్రమం నిర్వహించి మా ఉపాధ్యాయులందరూ ఊర్లలోకి వెళ్ళి పాఠశాల తల్లిదండ్రులు అందరినీ కలుస్తున్నాం. అదేవిధంగా మా బడిబాటలో మే నెలలో ప్రభుత్వం కూడా ప్రజాపాలన కింద బడిబాటలో భాగస్వామ్యం చేసింది. దాన్ని పిల్లలకు వచ్చే విధంగా చేస్తే బళ్ళు నిలబడతాయి అనేది మేము భావిస్తున్నాం. సార్ మొత్తం కూడా చెప్పాలి సార్, డిప్యూటేషన్ల డిప్యూటేషన్ల వ్యవహారం కూడా చాలా వరకు కూడా సంచలనం సృష్టిస్తుంది సార్. గతంలో కూడా యూటీఎఫ్ ద్వారా కూడా చాలా ప్రయత్నం చేశారు, ఫలితం కూడా సాధించినట్టు పరిస్థితి. ఈ సంవత్సరం డిప్యూటేషన్ల వ్యవహారం ఎలా ఉంది సార్, ఏం చెప్పండి? ఈ సంవత్సరం మన స్కూల్స్ ప్రారంభం కాకముందే ఇద్దరిని డిప్యుటేషన్ అంటే మన ఉన్న నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్ చేయడం జరిగింది. దానిపైన యూటీఎఫ్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ప్రాతినిధ్యం చేశాం. వెంటనే రద్దు చేయకపోతే పోరాటానికి పూనుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అంటే అధికారులు కానీ రాజకీయ నాయకుల ఒత్తిడితోని చేస్తే ఊరుకునే ముచ్చటే లేదు. ముఖ్యంగా విద్యార్థుల యొక్క ప్రయోజనార్థం ఈ డిప్యుటేషన్లు ఒక శాస్త్రీయంగా ఉన్న నిబంధనలకు అనుగుణంగా చేయాల్సిందే కానీ వ్యక్తుల ప్రయోజనం కోసం ఈ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తామంటే టీఎస్యూటీఎఫ్ చూస్తూ ఊరుకోదు. పోరాటాలకు పిలిపించి అవి రద్దయ్యే వరకు పోరాటం చేస్తుందని తెలియజేస్తుంది. మొత్తం కూడా చెప్తున్నారు, మరొక 2-3 రోజుల్లో కూడా స్కూల్స్ ప్రారంభం అవుతున్న నేపథ్యం కూడా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని టీఎస్యూటీఎఫ్ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నామని చెప్తారు. ముఖ్యంగా వారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, అక్రమ డిప్యుటేషన్లు ఉన్నాయో అక్రమ డిప్యుటేషన్లు మాత్రం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం అని కూడా వారు చెప్తున్నారు. మూతబడిన పాఠశాలలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించి కూడా ఒకసారి పర్యవేక్షించాలని కూడా వీరు కోరుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.